ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చనిపోయిన వారి పునరుత్థానం మరియు పునరుత్థానం చేయబడిన శరీరం యొక్క స్వభావం గురించి కొరింథీయులకు వ్రాస్తూ తెలియజేశాడు. అయితే ఈ వచనంలో పౌలు పునరుత్థానం జరిగే క్రమాన్ని, అలాగే ఈ ప్రక్రియలో క్రీస్తు ప్రధాన పాత్రను నొక్కి చెప్తున్నాడు. మృతులలో నుండి పునరుత్థానం చెందిన మొదటి వ్యక్తి క్రీస్తు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పునరుత్థానం చెంది మహిమ శరీరాలను పొందే విశ్వాసులందరికీ ఇది నమూనాను నిర్దేశిస్తుంది. అనగా క్రీస్తు మృతులలో నుండి లేచినట్లే విశ్వాసులు కూడా నియమిత సమయంలో తిరిగి లేస్తారని పౌలు కొరింథీయులకు హామీ ఇస్తున్నాడు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు అని పౌలు చెప్పాడు. బైబిల్లో ప్రథమ ఫలము అనే పదం వ్యవసాయ సంబంధమైనది. పాత నిబంధనలో ఒక రైతు తన పొలంలో పంట పండినప్పుడు మొదటి భాగాన్ని దేవునికి అర్పించేవాడు. ఇది తర్వాత వచ్చే పంటకు హామీ అని భావించబడేది. అదేవిధంగా యేసుక్రీస్తు మృతులలో నుండి మొదట బ్రతికినవాడు. అనగా ఆయన తర్వాత ఆయన వారికి కూడా అదే అనుభవం లభిస్తుందని అర్థం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని. ప్రియులారా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలోనున్న ఎడల మన శరీరము పాప విషయమై మృతమైనది గాని మన ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మన శరీరములను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడునని ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖపడక నీ అందు విశ్వాసముంచి విశ్వాసము వలన నీ కుమారులమై వాగ్దాన ప్రకారము వారసులమై ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాలోనున్న ఎడల మా శరీరము పాప విషయమై మృతమైనది గాని మా ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది గనుక నీవు మాలో నివసించి చావునకు లోనైన మా శరీరములను కూడా మాలో నివసించుచున్న నీ ఆత్మ ద్వారా జీవింపజేయమని, నీవు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొని సదాకాలం నీతో కూడా ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.